సాయిబాబాకి సర్వస్వ శరణాగతిని తెలియజేసుకుని ఓ 4 ముక్కల్ని మననం చేస్తున్నాను. షిరిడీ గ్రామంలో కుస్తీ పోటీలు జరుగుతూ ఉండేవి. ఆ ఊళ్ళో కొంచెం పేరున్న వ్యక్తి తంబోలి మొహయుద్దీన్. కుస్తీ పోటీల్లో పేరున్న వ్యక్తి. ఏదో కారణంతో మన సాయిబాబా కుస్తీ పోటీకి అతనితో పోటీ పడాల్సి వచ్చింది. ఆ పోటీలో బాబా ఓడిపోయినట్లుగా ప్రకటించారు. నిజానికి బాబా ఓడిపోవడం అనేది ఎప్పుడైనా జరుగుతుందా? జరగదు. అది ఊరికే ఒక లీల. బాబా తన సంపూర్ణ వైరాగ్య జీవితాన్ని ప్రదర్శించడం కోసం తంబోలిని నిమిత్తమాతుడిగా చేసుకున్నారు. అంతేకాని నిజానికి ఆయన ఎవరూ ఓడించలేరు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా జరాసంధుడికి దగ్గర ఓడిపోయినట్లుగా నటించారు అంతే. ఎందుకు అంటే మధుర నుంచి ద్వారకకి వెళ్ళడానికి. అలాగా బాబా కూడా తన లంగోటిని బిగించుకొని పొడవాటి కఫ్ని ధరించి తలకి ఒక గుడ్డ కట్టుకొని దాన్ని ఎడం వైపుకి పిడపలా చుట్టుకునేవారు. ఓ గోనె సంచి పరుచుకొని దాని మీద కూర్చొని ఉండేవారు. అప్పుడప్పుడు నీమ్గామ్లో ఉన్న త్రయంబక్జీ డ్యాంగలే అనే ఆయన ఇంటికి మాత్రం వెళ్ళొస్తూ ఉండేవారు. ఈ డ్యాంగలే గారి తమ్ముడు నానాసాహెబ్. అతనికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, కానీ సంతానం కలగలేదు. వాడు బాబాని ప్రార్థించారు సంతానం కోసం. సాయిబాబా ఆశీర్వచనంతో వాళ్ళకి పిల్లలు కలిగారు. ఆ కారణంతో బాబా ఖ్యాతి అహ్మద్నగర్ దాకా వ్యాపించింది. అంతవరకు ఆయన్ను గౌరవించే షిరిడీలో కొందరు ఆయన కీర్తిని గమనించి ఆయన యొక్క యోగశక్తిని కూడా తెలుసుకోవడం ప్రారంభించారు. ఈరోజు ఇక్కడితో ఆపుదాం.